నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. వశీకరణం మంత్రం యంత్రం స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు. సో మరి గురువు గారితో మాట్లాడి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. వశీకరణం అంటే మందు పెట్టారు అనేసి మన వాడుక భాషలో అంటుంటారు. భార్య భర్త మాట వినడం కానీ, లేదంటే భర్త భార్య మాట వినడం కానీ, లేదంటే ప్రియురాలి మాట ప్రియుడు వినడం కానీ, ప్రియుడు మాట ప్రియురాలు వినడం కానీ, ఇలా ఇష్టమైన వ్యక్తుల నుంచి వాళ్ళకి నచ్చింది ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ వెంటనే తిరుగుతున్నారు అంటే వశీకరణం చేశారు, మందు పెట్టారు అని చెప్పేసి అని సాధారణంగా చాలా మంది అంటుంటారు. అవునమ్మా, అవును. అసలు వశీకరణం అనేది నిజంగా ఉందంటారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి లక్ష్మీ సరస్వతి నమః. వశీకరణ అన్నటి తాంత్రిక విధానంలో కొన్ని మనకు లిఖించబడి ఉన్నాయి. పూర్వం అంటే ఎప్పుడైతే కూడాను సతీయుగాల్లో ఆ యుగాల్లో అంతా కూడాను వశీకరణ సహస్రము, వశీకరణ తంత్రము, వశీకరణ క్రియేషన్ అంటూ ఉండేది. అప్పట్లో ఈ యంత్రాలు ఉండేవి కావు, బస్సులు ఉండేవి కావు, ఏది ఉండేది కావు. కర్ణయక్షిని మరి అదే విధానంగా వశీకరణ శక్తి స్వరూపిణమై కొన్ని ఉంటాయి దశమహావిద్యాలు. ఆ వశీకరణము మనకు ఏదైనా ఒక ఫలము కావాలి, మనకు ఏదైనా కూడా వ్యక్తి కావాలి, మనకు ఏదైనా కూడా అనుకునేది సాధించాలి అనుకుంటే మా ఒక మంత్రశక్తితో సాధనతో ఆ వశీకరణ ఒక పేరు వ్యక్తితో చల్లిన ఆ ఒక పూజించిన ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యేవాడు. ప్రత్యక్షం అవుతారు అప్పట్లో సతయుగంలో. సతయుగంలో ప్రత్యక్షం, వశీకరణ అంటే అదే ప్రత్యక్షం కావటం. ఆ ప్రత్యక్షమై తన కోరిక తీసుకున్న తర్వాత తిరిగి పంపించటం. సో అది రాను 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 ఆ తంత్ర సాధనము, మంత్ర సాధనము, యక్షిణి సాధనాలన్నీ పోయినాక ఈ మధ్య కాలంలో మరుగుమందు. దానికి ఇంకొక మరుగుమందు అంటే ఏంటి? మర్మం అంటే ఆ యక్షిణిలో పుట్టిన వంటి ఒక వీర్య బీజంతో పెట్టినామంటే ఒక వృక్షం. ఆ వృక్షం ఏంటంటే దాంట్లో ఉన్నవంటి అన్ని ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క చెట్టుకి పవర్స్ ఉంటాయి. అయితే ఈ చెట్టుకి ఏంటంటే మనిషిని వశం చేయటము, మనిషిని మైండ్ బ్లాక్ చేయటము. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరంలో ఉన్నవంటి మలినాంతో కానీ, లేదంటే వాళ్ళు యూస్ చేసేవంటి కాలకృతితో కానీ, మళ్ళీ వాళ్ళు యూస్ చేసేవంటి ఇంకేదైనా వస్త్రముతో కానీ, అది మటన్లో కానీ, చికెన్లో కానీ, కూరగాయల్లో కానీ ఎన్నోనో పెట్టి పురుషునైనా స్త్రీనైనా వాళ్ళకి తెలియకుండా తినిపిస్తారు. ఆ వృక్ష ద్వారా ఆ శరీరంలో ప్రవేశించిన వంటి ఆ ఒక్క పదార్థము ఆ మనిషి మీద మొత్తానికి మారిపోతుంది. అప్పుడు ఆ మనిషి తాను చెప్పినట్టుగా కూర్చోవడం, తాను చెప్పినట్టుగా లేవటము, తాను ఏది చేయాలంటే అది చేయటము అన్నట్టుగా ఇది రావటం జరుగుతుంది. ఇది 100కి 100% బ్లాక్ మ్యాజిక్ కిందకే అవుతుంది ఇది. అంటే ఎప్పుడు కూడా ధర్మపరమైన వంటి పని చేయాలి కానీ, ప్రేమాభిమానంతో మనిషి రావాలి కానీ, ఈ వశీకరణలతో కానీ, ఈ తాంత్రిక విద్యలతో కానీ, తంత్ర సాధనలతో వశం చేసుకుంటే ఎక్కువ రోజులు నిలబడవు. అంటే సాధారణంగా ఏంటంటే గురువు గారు మీరు అన్నారు ఇప్పుడు ఎక్కువ రోజులు నిలబడదు అని చెప్పేసి అని, ఒక్కసారి ఇట్లా మరుగుమందు పెట్టడం వల్ల కానీ ఇంకా లైఫ్ టైం వాళ్ళు చచ్చేంత వరకు వాళ్ళు చెప్పినట్టే వింటారు, వాళ్ళు ఏదంటే వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అంటారు అనేసి అని చెప్తారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మీరేమో మధ్యలో వరకే ఉంటుంది ఆ ప్రేమ అనేసి అని చెప్పారు. అదేంటంటే అమ్మా కొన్ని విధ విధానంగా ఉంటాయి. కొన్ని మందులు ఒక 2-3 చెట్లు పేర్లు చెప్పకూడదు మనం, మీడియాలో ఉన్నాం, అది తెలియకూడదు. కొన్ని మూలికలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మూలికలు ఉంటాయి. అది పెట్టి ఆ మందు లోపల ప్రవేశించిన తర్వాత లోపల ఒక గుడ్డుకి అంటే గుడ్డులాగా ఏర్పడి వెంట్రుకలు తయారవుతాయి. ఆ వెంట్రుకలు ఎప్పుడైతే కూడా కడుపులో తయారైనప్పుడు మనిషి వికారంగా మారిపోతాడు. అంటే తనలో సమ్ చేంజెస్ అన్ని చేంజెస్ అయిపోతుంది.
ఓకే. నాకు నీ దగ్గర ఉన్న 100 ఎకరాల భూమి నాకు రాసిస్తే సరే అంటే అప్పుడు రాసి ఇచ్చేస్తాడు. ఆస్తి రాసి ఇచ్చేస్తాడు. అది చచ్చిపోయేంత వరకు కూడా అది పోదు. ఓకే. వీళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అలా అంతే. తలాడించేస్తారు ఇంకా. ఓకే. అప్పుడు వీళ్ళు కానీ ఏదైనా హ్మ్. వాళ్ళ అబ్బాయికి మందు పెట్టారేమో అని, హ్మ్. అమ్మాయికి మందు పెట్టారేమో కానీ, ఇంకేదైనా ప్రయోగం చేసిన పసికట్టి మనలాంటి విద్వాంసులని వాళ్ళు సంపాదిస్తే దానికి విరుగుడు మనం తయారు చేసుకోవచ్చు. ఓకే. అర్థమవుతుందమ్మా? హ్మ్. లేదంటే అది వాళ్ళ దగ్గర అన్నీ యూస్ చేసుకున్న తర్వాత హ్మ్. ఆ మనిషి కపాలానికి పిచ్చి ఎక్కిపోయి, కపాలానికి కపాలం అంటే ఇక్కడ శిరస్సు, శిరస్సుకి. స్త్రీ కానీ పురుషు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో రోడ్ల మీద అంతా తిరుగుతుంటారు, అట్లా పిచ్చి పిచ్చిగా పిచ్చిగా బట్టలు ఇప్పేసుకొని ఆ రకంగా మారిపోతారు. అది మందు ఎక్కువైపోయి ముదిరిపోయినాక మనిషి మనలో ఉండడు కాబట్టి పిచ్చి ముదిరిపోయింది అనేసి వదిలేస్తుంటారు. అది మహాపాపం. ఓకే. అవును, నిజంగా చాలా పాపం. ఒక మనిషిని ఆ రకంగా చేయటము చాలా పాపం. 7 జన్మల చేసుకున్న వంటి పాపాల కన్నా రెట్టింపు పాపం ఒకటి. ఏదైనా దైవానికి సంబంధించిన వంటి ఒక ప్రక్రియనే ఉంటుంది తప్ప ఏదైనా ప్రేమతో ఉండాలి తప్పించి ఇటువంటి అని చేయకూడదు. సో ఇలాంటి బాధపడే వాళ్ళకి ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళకి మనం పరిష్కారం చేసి ఇచ్చేస్తాం. ఓకే. ఓకే గురుగారు, మీరు చెప్పారు సాధారణంగా చాలా మందికి తెలియదు, ఒకసారి మందు పెట్టారు అంటే వశీకరణం జరిగింది అంటే ఇంకా దాన్ని మనం ఏం చేయలేము, వాళ్ళకి ఇంకా వాళ్ళు పూర్తిగా జీవితాంతం వాళ్ళకి ఇంకా వశమైపోవాల్సిందే, వాళ్ళ చెప్పు కిందనే వాళ్ళ దగ్గర ఉండాల్సిందే అనేసి చెప్పుకుంటారు. చెప్పు చెదర్లో ఉండిపోవాలి అనేసి చెప్తుంటారు. కానీ వశీకరణానికి విరుగుడు మందు అనేది ఉందా గురువు? శాస్త్రంలో మళ్ళంటి పూజారుల దగ్గర కానీ మంచి పండితుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే దీనికి విరుగుడు శాస్త్రం ఉంటుంది. విరుగుడు శాస్త్రం అని చెప్పేసి ఇంకొకటి స్పెసిఫిక్ గా దానికి నాడీ శాస్త్రం అంటారు. కేరళ నాడీ శాస్త్రం. ఈ కేరళ నాడీ శాస్త్రంలో దేనికైనా కూడా భూత పేత పిశాచ భానమతి ప్రయోగాలకైనా ఎటువంటి చేతబడి ప్రయోగాలు చేసిన వాడు చనిపోతున్నారు 5 నిమిషాలు అన్నప్పటికి కూడా మాలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పూజ మొదలు పెట్టుకుంటే పునర్వాయు యోగం రావటం అనేది జరుగుతుంది. అది 48 గంటల్లో ఆ మనిషికి సీరియస్ అయితేనే ఆ ఒక ఎఫెక్ట్ చేయగలుగుతాం. ఒక 6 నెలల తర్వాత, ఓ సంవత్సరం తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తే అది క్యూర్ కాదు. ఎందుకలా గురువు గారు? ఎందుకంటే నాటుకుపోతుంది. ఓకే. దానికి ఉన్న పవర్ ఏదైతే ఉందో వాళ్ళ శరీరంలో నాటుకుపోతుంది కాబట్టి దాని విరుగుడు కావటం అనేది అసాధ్యం. ఇంకా ఆ మనిషిని ఆ జీవిని అట్లా వదిలిపెట్టడం అనేది జరుగుతుంటాయి. లేని పక్షాన దానికంటూ కూడా కొన్ని వేరే రహస్యాలు అది కూడా వాళ్ళు మనం సంపాదిస్తే వేరే ఒక ప్రక్రియలు ఉన్నాయి, అవి చెప్పించుకోవచ్చు. ఓకే గురువు గారు, కొంతమందికి ఇట్లా వశీకరణం జరిగిన సంగతి తెలియదు, అసలు తెలియకుండానే ఇట్లా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. మనకి వశీకరణం జరిగింది, నాలో సమ్ చేంజెస్ ఉన్నాయి అనేసి మనకి ఎలా తెలుస్తుంది అంటారు? వాళ్ళలో ఎటువంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. నేనేంటి ఊరికే ఆమె మాట వింటున్నాను, ఏంటి నేను ఆయన మాటనే వింటున్నాను, ఈ దేని వల్ల నాకు ఇటువంటి జరుగుతుంది అనేసి తనలో ఒకటి తెలుస్తుంది, కానీ ఆయన బయట చెప్పుకోలేదు. అవును, మీరు చెప్పారు. అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఏంటి, నేను ఎక్కువ తన మాటే వింటున్నాను, ఎక్కువ ఆమె మాటే వింటున్నాను అని చెప్పేసారు. మన ప్రజెంట్ జనరేషన్ లో చూసుకున్నట్లయితే గురువు గారు, కొంతమంది ఇష్టంతో మాట వింటారు, కొంతమంది మీరు చెప్పారు కదా ఇప్పుడు వశీకరణం జరగడం వల్ల మాట వింటారు. ఈ రెండు ఉంటాయి కదా, సో మరి రెండింటిని జరిగింది అని మనకు తెలుసుకోవడం ఎట్లా? ప్రవర్తన మార్పు వాళ్ళని. అంటే కొంతమంది ఏంటంటమ్మా వశీకరణ చేయక ముందు ఆహారం ఇంతనే తింటారు. ఫుడ్ లో కూడా చేంజెస్ వస్తుందంటారు. ఇంతనే తింటారు కాక ముందు. తల్లికి తెలుసు వీడు ఇంతనే తింటాడు ఇంతనే. ఎప్పుడైతే కూడా మందు పెట్టిన తర్వాత బాగా కుంభకర్ణంగా తినడం జరుగుతుంది. మళ్ళీ దేనికైతే వాళ్ళు ఏ విధానమైన పదార్థాలు కలిపి పెట్టారో దానికి వశం కావాలనుకున్నారో మద్యానికి బానిసడు అవుతారు. మద్యానికి ఎక్కువ బానిసలు అవుతారు. అనేక రకమైన వంటి ప్రవర్తనలు ఇంకా అన్ని మొత్తం మారిపోతుంటాయి. వారి జీవితం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వశీకరణ చేస్తున్నారంటే వాళ్ళ మరణానికి వాళ్ళే శాసనం చేస్తున్నట్టుగానే.
వేరే వాళ్ళకి వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళ మరణాన్ని వీళ్ళు రాసుకున్నట్లే. దాన్ని గుర్తుపట్టి వాడు తొందరగా పరిష్కారం చేసుకుంటేనే బయటపడతారు తప్ప లేకపోతే సాధారణంగా పడరు. అసలు ఈ వశీకరణం అనేది ఎలా వచ్చింది గురువు గారు? ఇది వచ్చేసి ప్రకృతిలో ఎన్నో ఒక వేదాలు, ఎన్నో ఒక దుష్ట శక్తులు, మంచి శక్తులు అన్నీ ఉన్నాయి. అవును, దుష్ట. ఇప్పుడు మహావిష్ణువు దగ్గర కూడా దైవిక్యమైనటువంటి శక్తులు ఉంటాయి. శివుడి దగ్గర భూతగణాలు ఉంటాయి, రాక్షస గణాలు ఉంటాయి, ప్రేత కళాలు ఉంటాయి. ఏమండి, ఇప్పుడు అటువంటి ఒక దానికి అంటే తాంత్రికానికి ఉపయోగించుకుని శివుడు కాళీ, స్వాత్వికమైనటువంటి పూజలకంతా కూడా మహావిష్ణువు బ్రహ్మను సేవిస్తూ స్వాత్వికమైనటువంటి ఉపాసన చేస్తారు. అది సప్త ఋషులు కావచ్చు, మహా ఋషులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు. శివుడి దగ్గర ఉన్నటువంటి భూతగణాలని వీళ్ళు స్వాధీనం చేసుకొని వారికి కావలసిన వంటిదంతా కూడాను ఈ ఒక తాంత్రికులు ఇస్తారు. కూష్మాండ బలి, నరబలి, మేకబలి, అనేక రకమైన జంతువుల బలి ఏమా. సో రకరకాలమైనటువంటి బలిలు ఇచ్చేసి దాన్ని సంతోషిస్తారు. అప్పుడు అది ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకో అనేసి అడుగుతుంది. నాకు ఆ మనుషులనందరినీ కూడా వశీకరణ చేయాలని ఒక శక్తిని నాకు ఇవ్వు అనేసి ఆ తాంత్రికుడు అడుగుతాడు. ఇంట్లో తాంత్రికము వేరు, మాంత్రికము వేరు. ఈ తాంత్రికము వచ్చేసి శుద్ర పూజకు పని చేస్తారు, మాంత్రికం వచ్చేసి దైవిక్యమైనటువంటి పూజ చేస్తారు. జనాలకు బాగా పొరపాటు అయ్యేది అదే. దీంట్లో దైవిక్యమైనటువంటి భయాందోళన కలిగించేవంటి శుద్రప్రయోగ పూజలు ఇప్పటికీ ఈ రోజు కూడాను అడవిల ప్రాంతాల్లో, మాలమూడు ప్రాంతాల్లో ఇప్పటికి కూడాను నిత్యంగా జరుగుతూ ఉంటుంది. దానికంటూ పెద్దగా ఏం చేసే అవసరమే లేదు. ప్రేతాత్మ హవించుకొని చేసినా వచ్చేస్తుంది, ప్రేత గణాలను చేసుకున్నా వచ్చేస్తుంది. శివుడు ఏంటంటే ఏది అడిగినా ఇచ్చేవంటి మహాయోగుడు. కానీ శివుడే చేపిస్తున్నాడా అనే మాత్రం పొరపాటు. అది చాలా పెద్ద పొరపాటు. ఆయన ఆ ప్రస్తావన మాత్రం శివుని ఇంట్లోకి తీసుకురాకూడదు. ఆయన చుట్టూ, ఎందుకంటే ఆయన శ్మశానం వాసి. ఎవరు బా? శ్మశానవాసి. శివుడు శ్మశాన వాసి కాబట్టి శ్మశానం చుట్టూ ఉన్నటువంటి ప్రేతగణాలను మాత్రం వాళ్ళు ఆవరణ చేసుకుంటారు. శివుడిని తీసుకొచ్చి చేయటం అనేది అది చెప్పకూడదు, చాలా తప్పు. కాబట్టి దీనికి కావలసినటువంటి యక్షిని, దీంట్లో రకరకాలమైనటువంటి యక్షిణులు ఉంటాయి. ఎన్ని యక్షులు అంటే 365 యక్షులు ఉంటాయి. ఆ యక్షిని పేర్లన్నీ కూడా మనం వివరించి చెప్పరాదు, ఎందుకంటే ఒక ప్రయోగము వేరుగా ఉంటుంది. వశీకరణలో కూడా రకరకాలమైనటువంటి వశీకరణ ఉంటుంది. ఒకటి బియ్యంతో తయారు చేసేవంటి వశీకరణ, జలంతో చేసేవంటి వశీకరణ, వెంట్రుకలతో చేసే వశీకరణ, వస్త్రాలతో చేసేవంటి వశీకరణ, కామంతో చేసేవంటి ఒక వశీకరణ, మరి అదే విధానంగా భోజనంలో కలిపి పెట్టే ఒక వశీకరణ, నడమారుతూ పోతున్నప్పుడు కాలమట్టి తీసుకున్న వంటి వశీకరణ, మరి మీరు కూర్చొని లేచిపోయిన తర్వాత ఉన్నవంటి వస్త్రాన్ని కట్ చేసిన వంటి వశీకరణ, భూత పేద పిశాచ ఏదైతే అర్థంగా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్న వంటి వాళ్ళు ఎవరైతే ప్రేతాత్మలు ఉన్నారో వాళ్ళని పట్టి మీ మీద వదిలిపెట్టడం, అటువంటి అన్ని కూడాను ఈ యొక్క తంత్రశాస్త్ర కిందికి, వశీకరణ కిందికి వస్తాయి. అంటే ఈ వశీకరణంలో కూడా బలిదానాలు ఉంటాయా గురుగారు? బలిదానం అంటే ఆ శక్తికి ఆ బలి ఇస్తేనే కదా మీకు ఆయుధం ఇచ్చేది. అంటే ఈ వశీకరణలో కూడా ఒక లైట్ వెలగాలంటే కరెంటుకి మీరు పెట్టాలి, స్విచ్ పెడితేనే లైట్ వెలుగుతుంది, లేకపోతే కరెంట్ ఎలా వస్తుంది? మీకు ఆ వశీకరణ అమలు చేయాలంటే ఈ రకమైనటువంటి భయంకరమైనటువంటి రుద్ర సాధనలు చేస్తేనే వస్తాయి. దీని కిరాత రూపిణి, కిరాత రూపుడు అనే దేవతలను ఆరాధిస్తారు. దీనికి విరుగుడు దానికి సంబంధించిన వంటి విద్వాంసులే చేస్తారే తప్ప ఎవరి దగ్గర పాటు వాళ్ళ దగ్గర పోయి డబ్బులు వృధా చేసుకుంటే మాత్రాన పోయేది ప్రాణాలే తప్ప మిగిలేది ఏమీ లేదు.
అతి భయంకరమైనటువంటి ఒక ప్రేతాత్మ మీట్లో నివసిస్తూ ఉంటుంది ఈ వశీకరణ ద్వారా. అంటే ఒక మనిషికి ఎంతకాలం వరకు ఉంటుంది? అంటే బాడీలో ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక విరుగుడు మందు వేస్తే అది మొత్తం బాడీలో పాతుకుపోతుంది అని చెప్పేసి. ఆ మందు అనేసి ఒక మనిషి జీవిత కాలంలో ఎంతవరకు ఉంటుంది? ఒక 3 ఇయర్సా, 4 ఇయర్సా ఇట్లా వారు తొందరగా కనిపెట్టుకుంటే తొందరగా తీసేయచ్చు. వాళ్ళు లెగ్నెట్ గా చేసుకున్నారంటే అది ఎప్పటికైనా ఉంటుంది. అది అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత కూడా తీయడానికి అవ్వదంటారు. మినిమం ప్రాసెసింగ్ ఉంటుంది. ఓకే. అంటే 48 గంటల్లో తెలుసుకుంటే వేరే ప్రాసెస్, 3 నెలల్లో ఉంటే అది వేరే ప్రాసెస్, సంవత్సరం లోపు ఉంటే ఇంకో ప్రాసెస్, 5 సంవత్సరాలు ఉంటే ఇంకో ప్రాసెస్, 10 సంవత్సరాల లోపు బతుకుతే అంటే మందు బతుకుతే అది వేరే ప్రాసెస్. లేదు లైఫ్ టైమ్ గా అట్లాగే ఉంటున్నాడు అంటే వాడు చేసుకున్నామంటే పుణ్యం. ఓకే. మాక్సిమం అయితే వశీకరణం జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఎంతకాలం బ్రతుకుతాడు గురువు గారు? అవన్నీ వివరించి మేము చెప్పలేము. అంటే మీ సపోజ్ 10 ఇయర్సా లేదంటే 15 ఇయర్స్ మన చేతులు లేదు. పుట్టకడం మరణం అంతా శివుడి చేతనే. ఎగ్జాక్ట్లీ, బట్ కరెక్టే. కానీ వశీకరణ చేసిన తర్వాత ఈ ఒక పీరియడ్స్ లో క్యూట్ చేసుకోకపోతే తప్పదు. ఒక 10 ఇయర్స్ వరకు అయితే ఖచ్చితంగా బ్రతకగలుగుతాడు. ఆయన కూడా గ్యారంటీ చెప్పలేము. ఇంకంటే అంటే ఒక వ్యక్తి ఇప్పుడు 20 ఇయర్స్ బ్రతకాల్సినోడు వశీకరణం జరిగింది. సో వశీకరణం జరగడం వల్ల ఆయనకి 10 ఇయర్స్ లోనే చనిపోవడం, 15 ఇయర్స్ లో చనిపోవడం ఇట్లా ఆఫ్ కోర్స్ అట్లా జరుగుతుందంటే అది ఎక్కువ జరగకపోవచ్చు. సృష్టి రహస్యాల్లో క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఇందులో ఇంకో రకంగా దైవిక్యమైన పవర్స్, దైవిజ్ఞమైన ఆ మంత్ర బలాన్ని వశీకరణం చేసుకోవాలని దైవిక్యమైన సాధన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే. దాని యక్షిని, కర్ణ యక్షిని, మర్మ యక్షిని, ముండం యక్షిని అంటే తలకలేనిటువంటి యక్షిని. అంటే తలకాయ ఉండదు అమ్మవారికి, కేవలం దేహం మాత్రమే. ఇంకొకటి కాళ్ళు, దేహం ఉండదు, కాలే ఉంటాయి, అటువంటి ఒక యక్షిని. తర్వాత తలకాయ వెనక తిరిగి ఉంటుంది, కాలు చేతులు ముందు ఉంటాయి, అదొక యక్షిని. మరి తర్వాత సగము తోలు ఊచిపోయి సగం తోలు అత్తుకొని రక్తము కారుతూ ఒక గుడ్డు ఏలాడుతున్నటువంటి యక్షిని. ఒక చెవులో పాము, ఇంకొక చెవు నుంచి రక్తం కారుతూ నోటి నుంచి పురుగులు కారుతున్నటువంటి ఒక యక్షిని. ఆ దేహం కుళ్ళి కుర్షించిపోయి నశించి నాతు వాసు వచ్చిన పినాన వంటి ఒక యక్షిని దేవతతో వీళ్ళు సాధనలు చేస్తారు. ఇన్ని విధాలుగా వశీకరణ ఉంటాయి. దీనికంతా కూడాను తంజావూరు లైబ్రరీలో మీకు యక్షిని మంత్ర సహస్రం లైబ్రరీలో మీకు ఆ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ ఉంటే వెళ్ళి చూసుకోవడానికి ఉంటుంది. ఆ దాంట్లో ఇదివరకు ఇంకెక్కువ ఉండేది. ఈ మొఘల్స్ వీళ్ళంతా వచ్చినాక అన్ని ఎంతో తగలబెట్టేశారు. ఎన్నో గ్రంథాలు, ఎన్నో ఇప్పుడు మనం వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గ్రంథాలు రాశారు. ఆయన భూమి మీద దాచిపెట్టారు కాబట్టి ఓకే. కానీ వీళ్ళు అలా దాచిపెట్టలేరు, రాసి పెట్టారు, తగలబెట్టేశారు. పనికి రాకుండా పోవాలి. లేకపోతే యూరప్, అమెరికా, విదేశాల్లో ఉన్నటువంటి జనాలకైనా స్ట్రాంగ్ అయిన జనాలు ఎవరంటే భారతీయులు మాత్రమే. ఇది కర్మ భూమి, వేద భూమి, తర్పణ భూమి, సంస్కారాన్ని నేర్పించవంటి భూమి. అక్కడ ఉన్నవంటి విదేశీయులు మనను చూసి వాళ్ళ వస్త్రాలు వదిలిపెట్టి సంస్కారాన్ని నేర్పించుకుంటున్నవంటి భూమి కర్మభూమి, ధర్మభూమి. అటువంటి భూమిలో మనం పుట్టామంటే మహోత్కరమైనటువంటి ఒక శక్తి కూడా మన దగ్గర పుట్టింది. ఇక్కడ క్రియాకుండలి యోగము, క్రియాకుండలి యోగము, యోగ ముద్రము, ముద్ర జ్ఞానము, శక్తి, పరకయ ప్రవేశము, మా ఆత్మ మీ ఆత్మలో, మీ శరీరంలో ప్రవేశించటము, మీ ఆత్మని ఇంకొక శరీరంలో ప్రవేశించటము, అవంతా కూడా క్రియాయోగము, పరకయ ప్రవేశమైనటువంటి విద్య. ఈ విద్యలో రకరకాలమైనటువంటి తంత్రశాస్త్రంలో, యక్షిణి శాస్త్రంలో భయంకరమైనటువంటి కిరాత రూపిణిలో వస్తుంది. ఇవన్నీ చనిపోయిన తర్వాత జరుగుతాయి గురు? బ్రతికుండగానే చేస్తారా ఇట్లా? చనిపోయిన తర్వాత చేస్తే చరణం ఎట్లా ఉంటుంది అంటే ఆత్మలు ఇట్లా నా ఆత్మని దాంట్లో నీ ఆత్మ ఒక శరీరం మాత్రమే చనిపోయి ఉంటుంది. ఒక సాధువు, ఒక మహర్షి మాత్రమే ఆ సాధన చేసి మీలో ఆత్మను ప్రవేశించుకుంటాడు. తన కసిని ఆ ఆత్మలో, ఆ శరీరంలో ప్రవేశించి చూపించుకుంటాడు.
ఓకే. ఏదన్నా తన కోరిక ఏదైతే ఉందో తన ఆత్మ అక్కడికి వెళ్ళి చూపించుకుంటాడు. తనకి ఏది కావాలన్నా ఆ శరీరంలో వెళ్ళి తెచ్చుకుంటాడు. మొన్ననే కదా నువ్వు వచ్చావు తీసుకుపోయావు అనేసి అని వాళ్ళే అంట ఆశ్చర్యపడిపోతావు. నువ్వు చనిపోయినా ఏమో వచ్చి రావటం ఏంటిదని ఆశ్చర్యపడిపోతారు. నిజంగా. ఇవంతా కూడా మన భారతీయుల దగ్గర మనకున్నవంటి 14 ఖండాల్లో మన భారత ఖండం అనేది అతి పవిత్రమైన అవును. వంటిది, స్పిరిచువల్ పవర్ఫుల్. అవునవును. ఇటు చెడుకు మంచికి చెడ్డకు అన్నిటికీ మంచి బ్రహ్మాస్త్రం. అవును. ఇది దేవతలు నడమాడిన వంటి భూమి, రాక్షసులు నడమాడిన వంటి భూమి కూడా పేరు గిన్నిస్ బుక్ లో రికార్డ్ ఎక్కిన వంటి భూమి మనది. ఎందుకంటే రావణాసులు అంతా కూడా రాక్షసులే కదా. అవునవును. శూర్పణఖ లాంటి వంటి యక్షిని, మహాయక్షి శక్తి స్వరూపిణి ఆమె. రామునే వశీకరణ చేసుకోవాలని చెప్పేసి సాధన చేసింది కానీ అవును. కాలేదు. అవ్వలేదు. కంటి చూపుతో వశీకరణ చేస్తారు. మిమ్మల్ని అలా చూస్తే ఇట్మైసం చేసి మా ఎంబడి తీసుకెళ్ళిపోతాం. అమ్మో. సో అటువంటి భయంకరమైనటువంటి ఒక వశీకరణ తంత్రశాస్త్రం ఉంది. మీరు ఏం చేస్తున్నారని మీకు తెలియదు. ఆ ఒక 1 hour తర్వాత మీకు ఏమైందో అనేది తర్వాత తెలుస్తుంది. అంతవరకు ఏం అటువంటి తెలియదు ఏం అసలు. తెలియదు. మేము ఏమైనా చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. ఆ రకమైన వంటి ఒక అంటే ప్రక్రియ కంటి చూపుతో కూడా వశీకరణం చేసేసుకోవచ్చు. ఓ గాడ్. అంటే ఇట్లాంటివి మీరు అంటే మీరు జ్యోతిష్యంలో చెప్పబడి మీరు ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా గురువు గారు, ఇంతవరకు మీరు ఎవరినైనా చూసారా అట్లా? చాలా మంది నా జీవితంలో? దగ్గర ఈ యొక్క మరుగుమందు పెట్టి బాధపడిన వాళ్ళు వస్తారు, చేతబడితో బాధపడిన వాళ్ళు వస్తారు, ప్రేతాత్మ పట్టుకున్న వాళ్ళు వస్తారు. నన్ను విదేశాలలో కూడా తీసుకెళ్ళి సింగపూర్, మలేషియా, థాయిలాండ్, అక్కడ అమెరికా, యుఎస్ఏ, యూరోప్లో తీసుకెళ్ళి కూడా పరిహారం చేయించుకున్నారు. మీ జీవితంలో జరిగిన ఏదైనా సంఘటన ఉంటే చాలా ఉన్నాయండి. అంటే వాళ్ళ పేర్లు అవన్నీ కూడా అంటే మేము కొన్ని చెప్పము. అంటే వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఎందుకో యుఎస్ఏలోనే జరిగినవంటి, అంటే ఇప్పుడు కెనడాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒక ఇన్స్టెన్స్ ఆ ఇన్సిడెంట్ ఏంటంటే కొత్తగా వాళ్ళు గృహం కొనుక్కున్నారు. ఓకే. అది అంటే సెకండ్ హ్యాండ్ గృహమే అనుకోండి. ఆ గృహాన్ని కొనుక్కున్న తర్వాత వాళ్ళు పడుకున్నవంటి రూమ్ లో ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఆ బాలుడు, అంటే అక్కడ ఏంటంటే కల్చర్ ఎవరి రూమ్ లో వాళ్ళు పడుకోవాలి. ఓకే. బాబాయ్ అయినా, కూతురైనా, భర్త అయినా, భార్య అయినా ఇండివిజువల్ గా లైఫ్ లో ఉండడం ఉండదు. వాళ్ళంతా కూడా పుట్టడం పెరగడం అంతా అక్కడ సిటిజన్ అయిపోయారు. ఇండియన్ వాళ్ళే కానీ అక్కడ సిటిజన్ అయిపోయారు. ఆ కెనడా వాళ్ళు ఏం చేస్తారంటే, మనం గురుగారు మీరు రండి, మాకు కొద్దిగా ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది, మేము 10 కోట్లు పెట్టి కొనుక్కున్నాము, మాకు ఇక్కడ ఏంటంటే వాళ్ళు పడుకుంటే మంచాలు దూరం అయిపోయేది, పడుకుంటే మళ్ళీ వాళ్ళ కాళ్ళు లాగేది, బాత్రూంలో స్నానం చేస్తుంటే ఒక రకమైన శరీరం పైన రాయటము, ఒక రకమైన ఇట్లా ఛాతి దగ్గర చేయి పెట్టడము, రకరకాలమైన ఇది. తర్వాత నైట్ పడుకుంటే వాళ్ళ ఒంటి మీద అంతా జెర్రీ పాకినట్టుగా కావటము. ఏమండి, మరియు అదే విధానంగా సోఫాలో పడుకుంటుంటే చెవుల్లో పాము పోయినట్టుగా, జెర్రీ పోయినట్టుగా, ఏదో కక్కినట్టుగా రకరకాలమైన ఒక దుర్వాసన రావటం అనేది జరిగింది. 41 రోజు పాటు కూడా అక్కడ కెనడాలో ఉండి ఆ ప్రాంతంలో అంతా కూడా వాళ్ళ ఇంట్లో పరిశోధించి అక్కడ ఉన్న అర్థంగా కాలిపోయిన శరీర ఆత్మను బంధించి వాళ్ళ ఇల్లు పరిశుద్ధి చేసి వాళ్ళని పరిపూర్ణంగా శక్తివంతులు చేసాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు 6 నెలలు ఆ పాటుగా నరకం అనుభవించారు వాళ్ళు. మన నరకం అంటే నరకబోయే ఒక ప్రేతాత్మతో. ఇట్లా ప్రేతాత్మలో వారు ఇది వరకు ఎవరైతే ప్రీవియస్లీ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా కొనుక్కొని వాళ్ళు తీర్చుకోలేకపోయారు. వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రే చేశారు, వాళ్ళు దయ్యం బట్టి వాళ్ళని తీసుకొచ్చి టార్చ్ లైట్ పెట్టి చూపించి క్యాండిల్ వెలిగించి అది చేస్తే కానీ అది పోయినట్టు పోయింది కదా, మళ్ళీ లోపలికి వచ్చేసింది. కానీ మన తాంత్రిక విధానంలో కావచ్చు, తంత్రశాస్త్రంలో కావచ్చు, మన శక్తికి మించినటువంటి శక్తి ఏది లేదని నిరూపించింది మనకి భారత భూమి. ఇప్పటికి కూడా కెనడా వాసులందరూ కూడా నాకు కాల్ చేస్తారు. అక్కడ ఎక్కడైనా కూడా, అంటే కెనడాని ఒకటే కాదు, త్రూఅవుట్ వరల్డ్ నుంచి కూడా కాల్ చేసి ఏది ఉన్నా కూడా గోస్ట్ నివారణ చేయడానికి నన్నే పిలుస్తారు. స్పెషలిస్ట్ ఫర్ దట్. ఓకే గురువు గారు, వశీకరణం అనేది నిజంగా ఉందా లేదా అన్నదాని గురించి, అసలు వశీకరణం చేస్తే చాలా మందికి విరుగుడు మందు ఉంది అనేసి ఎవరికి తెలియదు గురువు గారు. మీ షో ద్వారా అయితే చాలా మందికి తెలుస్తుంది వశీకరణం జరిగినా కానీ దానికి విరుగుడు మందు ఉంటుంది అని చెప్పేసి. మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ, మాకున్న డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ గురువు గారు. నమస్కారం.
సో చూసారు కదా, ఇదేంటి నేటి వశీకరణం స్పెషల్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో ఉంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.